ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నాతో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఈ తూర్పుగోదావరి జిల్లా సభ్యులు కూడా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఇటీవల దాదాపు 42 రోజులు అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్లు సమ్మెలోకి వెళ్ళారు. వారి డిమాండ్ల సాధన కోసం మరి రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, వారు ఏదైతే అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తారో ఆ అంగన్వాడీ కేంద్రాన్ని మూసేసి అక్కడ ప్రభుత్వం ద్వారా అందించే సేవలను కూడా నిలిపివేసి, వారి నిరసనలో భాగంగా ఆ సేవలన్నీ నిలిపేసి వారు రోడ్డు మీదకి వచ్చారు. ఉన్న 26 జిల్లాల్లోని ఐసిడిఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న సిబ్బంది కానీ, సిడిపిఓలు కానీ, ఏసీడిపిఓలు కానీ, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు కానీ, జాయింట్ డైరెక్టర్లు కానీ ఓ నిర్ణయం తీసుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలు మూసివేస్తే లబ్ధిదారులకి, ముఖ్యంగా 6 ఏళ్లలోపు చిన్నారులకి, గర్భవతులకి, బాలింతలకి, అలాగే అంగన్వాడీ కేంద్రం ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఆ అనుబంధ లబ్ధిదారులందరికీ కూడా తీవ్ర నష్టం చేకూరుతుంది. ఆ ఆదేశాల మేరకు సంబంధిత సెక్టార్ సూపర్వైజర్లు కానీ, సిడిపిఓలు కానీ, అక్కడ ఉన్న మినిస్ట్రియల్ సిబ్బంది కానీ ఏకతాటి మీద ఎవరికి లేదనకుండా ప్రభుత్వానికి మేము సహాయ సహకారాలు అందించలేమని లేకుండా అధికారుల ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ అహర్నిశలు రోజు రాత్రి 12-1 గంట వరకు పనిచేసి తిరిగి ఉదయం 7 గంటల వరకు ఆ వ్యాన్లు ఎక్కి, లారీలు ఎక్కి కోడిగుడ్లు, బాలామృతం, టీహెచ్ఆర్, పాలు ఏవైతే ఉన్నాయో ఈ కిట్లు అందించడం కానీ, అక్కడున్న ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రంలో నిల్వ ఉండిపోయిన ఆహారం కానీ, అంటే ఒకేసారి సమ్మెకి రావడం వల్ల ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ అధిగమించి ఎప్పటికప్పుడే ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేస్తూ సేవలు అందించడం జరిగింది. అంటే అంగన్వాడీ వ్యవస్థ పుట్టిన తర్వాత, అంగన్వాడీ సిబ్బంది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అంగన్వాడీ కేంద్రాలు తెరవలేదు. వాళ్ళు సమ్మెలో ఉంటే ఎప్పుడు అంగన్వాడీ కేంద్రాలు మూసేసే ఉన్నాయి. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్ గా తీసుకుని మా అధికారులందరినీ ఆదేశిస్తే, తద్వారా అధికారుల ఆదేశాలను మేము పాటించి అంగన్వాడీ కేంద్రాలను తెరిచి 42 రోజుల పాటు లబ్ధిదారులు ఎటువంటి ఆటంకాలు కలగకుండా మేము సేవలు అందించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము తెలియజేసేదంటే, 42 రోజుల పాటు మేము ఇళ్లకు వెళ్లకుండా మా కుటుంబాలను వదిలి మేము సేవ చేసినందుకు గాను మాకు 1 నెల అదనపు జీతాన్ని ఆఫీస్ సబార్డినేట్ నుంచి జాయింట్ డైరెక్టర్ క్యాడర్ వరకు కూడా అందరికీ 1 నెల జీతాన్ని అదనంగా కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అయితే ఇవేవో గొంతెం కోరికలాగో కొత్త కోరికలాగో కాదు. గత 4 ఏళ్ల నుంచి కూడా మా రెగ్యులర్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో దాదాపు 70-80 సమస్యల్ని వివరంగా ఉన్న బడ్జెట్ ఎంత, మేము అడుగుతున్నది ఏంటి, ఎంత మిగులుతుంది, ₹1 కూడా అదనంగా లేకుండా, ఎటువంటి అదనపు భారం గవర్నమెంట్ మీద లేకుండా 340 జీవో ప్రకారం ఎన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయి, రీఆర్గనైజేషన్ ద్వారా ఎలా సర్దుబాటు చేయొచ్చు, ఆ సర్దుబాటు చేయడం వల్ల ఎన్ని కోట్లు అవుతుంది, మీకు ఎన్ని కోట్లు మిగులుతుంది అని ₹1 కూడా లేకుండా మేము ఈక్వేషన్స్ తోటి అధికారులకు సమర్పించడం జరిగింది. అయితే దాని మీద గత 2 సంవత్సరాలుగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు కానీ ఇదిగో అంటున్నారు. డైరెక్టర్లు మారిపోతున్నారు. దాదాపు మా దురదృష్టం గత 2 సంవత్సరాల్లో 5 డైరెక్టర్లు, కమిషనర్లు మారిపోయారు. కింద ఒక ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అని మా డైరెక్టరేట్ పరిధిలో ఉంటుంది. గత 4 ఏళ్లు కూడా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో మా సమస్యలు పరిష్కృతం కావడం లేదు. ఆ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో అదనపు పని భారం ఒత్తిడి అవుతుందా, లేకపోతే కావాలని జాప్యం జరుగుతుందో తెలియదు కానీ మేము ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారులని, ప్రభుత్వ పెద్దల్ని కూడా, ఒక సూపరింటెండెంట్, జాయింట్ డైరెక్టర్ని, ఒక ఎడిషనల్ డైరెక్టర్ని కూడా నియమించి ఈ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతున్నాం. అయితే ఇదే సందర్భంగా మా శాఖలో అంగన్వాడీ సమస్యల్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, బుగ్గన రాజేందర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చారు. కాబట్టి మా సమస్యల్ని కూడా, మరి అంగన్వాడీ సమస్యలన్నీ టేకప్ చేయాలంటే మేమంతా శ్రమించాలి, మా అధికారులు శ్రమించాలి. అదే బడ్జెట్, ఏ బడ్జెట్ అయితే కేటాయిస్తారో అదే బడ్జెట్ మాకు వారికి కలిపి ఉంటుంది. టీఏ కానీ, డిఏ కానీ, ఎఫ్టీఏ కానీ, ఏ బడ్జెట్ అయినా మాకు సంబంధించి మాకు ముడిపడిన బడ్జెట్ కూడా ఆ బడ్జెట్ తో పాటు మాకు కేటాయించాలని కోరుతున్నాం. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీసే
మా సమస్యలన్నీ టేకప్ చేయాలని కూడా కోరుతున్నాం. ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ వారితో చర్చలు జరిపారో అవి ఇంకా కాగితం రూపంలో రూపుదాల్చలేదు. కాబట్టి ఇంకా టైం ఉంది. ఇవాళ రేపు అంటున్నారు కాబట్టి మేము ఇప్పటికే అధికారులకి చేరవేశాం. ఈ మీడియా ద్వారా కూడా అన్ని చేరవేస్తున్నాం. రేపు ఎల్లుండో మాకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు పెద్దలందరినీ కలుస్తాం. బొత్స సత్యనారాయణ గారిని, సజ్జల గారిని కూడా కలుస్తాం. అయితే సమయం లేనందువల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా, రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే మా ఏవైతే 4.5 ఏళ్ల నుంచి డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎప్పుడు ఇచ్చారు, ఏ రోజున మాకు సమాధానం ఇచ్చారు అనేది కూడా క్లియర్ గా రాసి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరోసారి గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ మా సమస్యలన్నింటినీ టేకప్ చేసి ఆ అంగన్వాడీ సమస్యలతో పాటు ఒక 4-5 డిమాండ్స్ కాగితం రూపంలో ఇస్తామని నిన్న మొన్న టీవీలో చూసాం. ఆ సందర్భంగా మా సమస్యలు కూడా టేకప్ చేయాలని మీ అందరి ద్వారా కోరడం జరుగుతుంది. నా పేరు ధర్మాల్ శ్రీకాంత్ రాజు. నేను ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నాతో పాటు నాగమణి గారు సూపరింటెండెంట్, అలాగే మరో సూపరింటెండెంట్ రోజారాణి గారు, లక్ష్మీనారాయణ, జయప్రద, అలాగే పోసమ్మ గారు, తేజ, అంబేద్కర్ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.